Yes, good afternoon officers. Time for today's current affairs videos. Today's date 21st June 2025. So 4 to 5, 6 important topics are there. Let's quickly have a review on those topics. So as I told you, you have to revise and revise. So let's look at June 30th. We are starting a new foundation batch. Use the code SP Life, Shamant Paidikondala Life. Get 15 to 20% discount. It's a very good discount. The fees is 1,20,000. I will personally make sure that you get that same course fee for 1 lakh or 1,05,000. So use the code. If you have any queries, you can call 81211 91985. Tell your name, use the code, get the concession. Definitely get the concession. Okay. So what are the topics for today? Let's have a quick glance at topics that we are going to cover today. Aim complete చేద్దాము ఏంది కథ చూద్దాం. Lighting the spark in UK-India cultural relations. Issue is about cultural relations. Next, quantum mission and quantum challenges. Already we have done a video on quantum mission. So recent updates and news, we are going to have a glance at them. Next, rupees 29,208 crore foreign assets declared by taxpayers after the IT department audit. So what is it all about? We'll have a quick glance. Next, monetary policy మీద ఒక చిన్న ఆర్టికల్ రాయడం జరిగింది. దాని మీద ఒక క్విక్ గ్లాన్స్. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా ఈ త్రిమూర్తులు కలిసి, అనవసరంగా త్రిమూర్తులు అనకూడదు, ఈ ముగ్గురు కలిసి ఏదో స్కీము ప్లాన్ ఏదో తయారు చేస్తున్నారు. సో అదేంటో కూడా చూద్దాము. దాని మీద ఇంపాక్ట్స్ ఇన్ ఇండియా ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్, కోర్ సెక్టర్ గ్రోత్. సో కోర్ సెక్టర్లో 8 ఇండస్ట్రీస్ విల్ బి కవర్డ్. వాళ్ళ గురించి కూడా ఇష్యూ. సో టుడే విల్ బి కవరింగ్ నెంబర్ 1, 2, 3, 4, 5 major issues we are going to cover. So అన్ని కూడా ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడదాం. సో ఫస్ట్ ఇష్యూ, లైటింగ్ ద స్పార్క్ ఇన్ UK-India కల్చరల్ రిలేషన్స్. సో ఈ ఇష్యూ ఏంటి చూద్దాం. UK సెక్రటరీ లీసా నాండీ, ఈవిడేమో ఇండియన్ ఆరిజిన్. మొన్న వేవ్స్ మీటింగ్లో కూడా ఆవిడ అటెండ్ అవ్వడం జరిగింది. అందుకే కల్చరల్గా ఇండియా ఇంకా UK రిలేషన్స్ తరతరాలుగా వస్తుంది కాబట్టి ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది ఓవరాల్ స్టోరీ. సో దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏంటి, యూపీఎస్సీకి పనికొచ్చే ఫ్యాక్ట్స్ ఏంటో క్విక్గా చూద్దాం. సో ఇండియాస్ మినిస్టర్ గజేంద్ర సింగ్ షెకావత్ వీళ్ళిద్దరూ కలవడం జరిగింది. దీనివల్ల ఇండియా UK కల్చరల్ టైస్ ఇన్ 5 కీ ఏరియాస్ ఇంప్రూవ్ చేద్దామని ఐడియా. ఆ ఏరియాస్ ఏంటి? ఫస్ట్ వన్, డిజిటల్ టెక్నాలజీ. సెకండ్, ఎగ్జిబిషన్స్. థర్డ్, పర్ఫార్మెన్సెస్. Fourth, cultural property issues. And finally, fifth one is sustainability. ఈ 5 ఫీచర్స్ ఎంటిటీస్ మీద వర్క్ చేస్తే కల్చరల్గా ఇండియా ఇంకా UK రిలేషన్ చాలా బాగుపడతాయని ఓవరాల్ స్టోరీ లైన్. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే బయోలేటరల్ కోఆపరేషన్ పెరుగుతుంది, ఫస్ట్ పాయింట్. అండ్ ఇన్నోవేషన్ సెక్టర్ ఎస్పెషల్లీ ఇన్ క్రియేటివ్ ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్ కీ మనకు నిజంగా దేశానికి పనికొచ్చేది ఏంటంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్రియేటివ్ ఎకానమీ. ఇది హైలైట్ పాయింట్. స్టాటిస్టిక్స్ ప్రకారంగా క్రియేటివ్ ఎకానమీ ఈజ్ జనరేటింగ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఇన్కమ్ ఆఫ్టర్ అగ్రికల్చర్. అందుకే క్రియేటివ్ ఎకానమీ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ. అందుకే ఇండియా UK రిలేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో క్రియేటివ్ ఎకానమీ ఈజ్ ద హోల్ క్రైటీరియా. సో దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతారు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఫ్రమ్ ఇండియా, UK's డిపార్ట్మెంట్ ఫర్ డిజిటల్, కల్చర్, మీడియా అండ్ స్పోర్ట్, బ్రిటిష్ కౌన్సిల్ వాళ్ళు, బ్రిటిష్ లైబ్రరీ వాళ్ళు, ఆర్ట్స్ కౌన్సిల్ ఇంగ్లాండ్, వీళ్ళందరూ గ్యాంగ్ ఫామ్ అయి ఇండియా UK రిలేషన్స్ ఇన్ దీస్ 5 సెక్టర్స్ ఫర్ క్రియేటివ్ ఎకానమీని ఇంక్రీజ్ చేద్దామని ఓవరాల్ ఐడియా. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ త్రూ ఎట్లా మ్యూజియంస్ యాజ్ వెల్ యాజ్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో పెడదామని ఒక ఐడియా. యూ కెన్ మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్. దీనివల్ల గ్లోబల్గా ఇండియన్ ఆర్ట్ ఎట్లా ఉంటుందో అనేది ప్రపంచానికి మనం పరిచయం చేస్తాం, కల్చర్, ఆర్ట్. అండ్ దీనివల్ల కల్చరల్ డిప్లొమసీ కూడా భయంకరంగా హిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇఫెక్ట్స్ అండ్ ద స్టోరీ లైన్ ఆఫ్ ఇండియా UK రిలేషన్స్. సో ఇది స్టోరీ లైన్. దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏంటిది, దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిది కూడా క్విక్గా ఒక రివ్యూ కొడదాం. $35 billion employs 8% of the workforce. 300 universities and 300 colleges
which are based on design and arts are inclusively included into these programs. Cultural sector reached 10% of global GDP. These are very important statistics by 2030. Okay. Next, 6 out of top Indian creative hubs are in non-metros. Ante cities gaadu. Example, Badgam in to Tirupur. వీళ్ళన్నీ కూడా these are all what? Creative hubs. Non-metros లో ఎక్కువ ఉన్నాయి. దీనివల్ల బ్యాలెన్స్ రీజనల్ గ్రోత్ ఇష్యూ పెరుగుతుంది, జాబ్ క్రియేషన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఎస్పెషల్లీ ఇన్ ద క్రియేటివ్ సెక్టర్. ఆర్టిస్టిక్ పార్ట్నర్షిప్స్, ఎగ్జాంపుల్ వేవ్స్ ఇన్ ఇండియా ఎక్స్చేంజ్ అండ్ హార్న్బిల్ ఫెస్టివల్ ఫ్రమ్ నాగాలాండ్ కొలాబరేషన్. సో యూ కెన్ గివ్ దీస్ టూ ఎగ్జాంపుల్స్, హార్న్బిల్ ఫెస్టివల్ ఒకటి అండ్ వేవ్స్ ప్రోగ్రామ్ ఒకటి. డిజిటల్ మీడియా మీద మనం చేసిన program where the Prime Minister Modi along with so many countries have attended the WAVES program which was conducted in Mumbai, and that was a big hit. Digital ga what India can do anedi clear ga that WAVES program has shown, therefore it is very very important. Dani meeda kuda manam oka video chesam, so have a glance at that video also. Next, artistic collaboration perugutundi, heritage exposure kuda bhayankaranga perugutundi. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాస్ రీజనల్ ఫెస్టివల్స్కి మంచి హైలైట్ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, కంట్రీకి డబ్బులు పంచి వస్తాయి. దట్స్ ద హోల్ ప్రాసెస్. నెక్స్ట్, అదర్ థింగ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ హియర్ ఇస్ ఇష్యూస్ ఆర్ స్కిల్డ్ లేబర్ షార్టేజ్, వొకేషనల్ గ్యాప్స్ ఉన్నాయి మనకి, అడాప్టివ్ టెక్నాలజీ యూజింగ్ AR, VR as well as AI is also what we have to work on. Next phases, బాటిల్ నెక్స్ చాలా ఉన్నాయి, అవన్నీ రిజాల్వ్ చేయాలి. దానికి బేసిక్ ప్రాబ్లమ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్. సో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఈ బాటిల్ నెక్స్ విల్ బి గాన్ అండ్ AI అండ్ టెక్నాలజీ కెన్ ఆల్సో బి నైస్లీ డిప్లాయిడ్ ప్రొవైడెడ్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. సో ఇండియా UK ఇన్నోవేషన్ ప్లాట్ఫామ్స్ని అప్స్కిల్ చేయాలి, దానికి కూడా పైసలు కావాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్ ప్లస్ ఇన్ యునెస్కో, వీళ్ళు 580 ఆర్టిసన్స్ ఇన్ హిమాలయన్ టెక్స్టైల్ కన్జర్వేషన్ గురించి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్. మీకు తెలిసిందే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా వాళ్ళు చేస్తున్నారు ఇది, బట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఫండమెంటలీ ఈస్ ఫ్రమ్ ద బ్రిట్ సైడ్. సో దిస్ ఎగ్జాంపుల్ యూ కెన్ గివ్, ఎగ్జాంపుల్ 1 ఫర్ కొలాబరేటివ్ సినర్జీస్ ఫర్ క్రియేటివ్ ఎకానమీ. నెక్స్ట్, కానీ హైలైట్ ఏంది, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ యునెస్కో ఆర్ వర్కింగ్ ఫర్ వాట్? ఈ హిమాలయన్ టెక్స్టైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, వాటిని కన్జర్వ్ చేద్దామనే ప్రోగ్రాంలో దే ఆర్ డూయింగ్ ఇట్. అట్లానే Serendipity Arts Birmingham chapter backed by British High Commission. This is another thing they are doing it. So this example also you can give. Next, Indian crafts with global art platforms nu kuda blend cheyali. మనదే కాకుండా ఎంత డైవర్సిటీ ఉంటే దానికి అంత పాపులారిటీ పెరుగుతుంది. దట్ ఈస్ అ హైలైట్ పాయింట్. అండ్ ఫైనలీ, ఉమెన్ ఎంపవర్మెంట్, ఆర్టిస్ట్ అండ్ లైవ్లీహుడ్ సపోర్ట్ అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్. These are the major factors that we have to write in our answers. Artists and livelihood ఒకటి అండ్ కల్చరల్ ప్రిజర్వేషన్. ఇవన్నీ చేయడం వల్ల ఇండియా UK రిలేషన్స్ అనే కాదు, గ్లోబల్గా యూకేది ఎట్లా పోయినా సరే ఇండియాకు మాత్రం ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వస్తుంది వరల్డ్ నుంచి అనేది ఓవరాల్ ఐడియా ఫర్ అస్. మన UPSC యూ మస్ట్ ఆల్వేస్ థింక్ వాట్ ఈస్ ఇన్ ఇట్ ఫర్ ఇండియా, వాట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియా, వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ స్టేట్, వాట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ పీపుల్. అది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. వాళ్ళకి ఏదో బెనిఫిట్ అవుతుందని చెప్పి మనం చేయడం కాదు, వాళ్ళ బెనిఫిట్స్లో మన బెనిఫిట్ కూడా చూసుకోవాలి, లేకపోతే బిజినెస్ వర్కౌట్ కావాలి. సో వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ ఒకసారి క్విక్గా గ్లాన్స్ కొడదాం. POCC అగ్రిమెంట్ కీ ప్రోగ్రామ్, అది దాని పర్పస్ ఏంటిది, దాని ఇంపాక్ట్ ఏంటో చూద్దాం. బైలేటరల్ కల్చరల్ టైస్, ఇండియా UK POCC అగ్రిమెంట్, అది ఇన్స్టిట్యూషనల్ కోఆపరేషన్ అండ్ ఇన్నోవేషన్. నెక్స్ట్, UK అండ్ ఇండియన్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ కొలాబరేట్ అయ్యడం వల్ల కొలాబరేషన్ ఎక్స్చేంజ్ రెండు పెరుగుతాయి. తర్వాత కల్చరల్ డిప్లొమసీ బూస్ట్ కూడా మంచిగా హిట్ అవుతుంది. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. క్రియేటివ్ ఎకానమీ పుష్ వల్ల ఇన్వెస్ట్ ఇన్ నాన్ మెట్రో ఆర్ట్ హబ్స్, దానివల్ల రూరల్ సైడ్ అండ్ నాన్ మెట్రో సైడ్స్ కూడా మంచి బిజినెస్ యాంగిల్ ఒకటి డెవలప్ అవుతుంది. దానివల్ల యూత్ కెన్ గెట్ మోర్ జాబ్స్ అండ్ మోర్ పైసలు. జాబ్ క్రియేషన్ అండ్ రూరల్ గ్రోత్ రెండు జరుగుతాయి. G20 కల్చరల్ రోల్ వల్ల ఏమవుతుందంటే ఆర్టిస్టిక్ పార్ట్నర్షిప్స్ అండ్ ఫెస్టివల్స్ కొలాబరేషన్ పెరుగుతుంది, గ్లోబల్ ఎక్స్పోజర్ ఆఫ్ ఇండియన్ కల్చర్ కూడా పెరుగుతుంది. ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. నెక్స్ట్, ఛాలెంజెస్ అండ్ సొల్యూషన్స్.
స్కిల్ గ్యాప్స్, టెక్నాలజీ అడాప్షన్ రెండు చేసుకోవాలి. దానికి ప్రొడక్టివిటీ ఇన్నోవేషన్ చేస్తే ప్రొడక్టివిటీ ఇన్నోవేషన్ కూడా భయంకరంగా పెరుగుతుంది. నెక్స్ట్ గ్రాస్ రూట్ అవుట్రీచ్ ఏంటంటే ప్రిజర్వ్ క్రాఫ్ట్స్, ప్రమోట్ ఎక్స్చేంజెస్, సో ఎంపవర్ ఆర్టిసన్స్, ప్రమోట్ ట్రెడిషన్స్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్. సో ఇఫ్ యూ లుక్ at this, these are the points that you have to clearly mention in your mains if there is any question on relations. So if you look at the agreement, cultural institutions, creative economy push, G20 role ఏంటిది, challenges and solutions ఏంటిది, గ్రాస్ రూట్ అవుట్రీచ్ ఎట్లా చేసుకోవాలి, ఇవి మన సైడ్ హెడింగ్స్ కావాలి మన ఆన్సర్లు. అప్పుడు చూసే వాళ్ళకి కరెక్ట్ చేసే వాళ్ళకి ముచ్చటేస్తుంది, మంచిగా మార్కులు ఇస్తారు మనం. నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, క్వాంటమ్ ఛాలెంజ్. ఆల్రెడీ వీ హావ్ డన్ అ వీడియో ఆన్ క్వాంటమ్ మిషన్. ఏంటిది, క్యూబిట్స్ అంటే ఏంటిది, ఏ టెక్నాలజీ ఎట్లా వాడాలి, ఎవ్రీథింగ్ హాస్ బీన్ క్లియర్లీ మెన్షన్. జస్ట్ హ్యావ్ అ గ్లాన్స్ అట్ దట్ వీడియో ఫస్ట్. ఆ వీడియో చూసిన తర్వాత కమ్ బ్యాక్ టు దిస్. సో దెన్ ఎక్స్ట్రా డీటెయిల్స్ మీకు దొరుకుతుంది. నెక్స్ట్ ఈ ఆర్టికల్లో ఒక వ్యూవర్కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ కాన్సెప్ట్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత ఆర్టికల్ అనాలిసిస్కి వెళ్దాం. ఫస్ట్ వన్ ఇస్ క్యూకేడి. ఇట్ ఈస్ ఫండమెంటల్ ఎన్క్రిప్షన్ క్రైటీరియా. అంటే కోడింగ్ డీకోడింగ్ చేస్తారు కదా, దిస్ ఇస్ కోడింగ్ పార్ట్ మాట. అంటే ఎన్క్రిప్ట్ చేస్తారు. ఒక సీక్రెట్ మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ దాన్ని ఎన్క్రిప్ట్ చేస్తారు. సో ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు అన్నెసరీ పోక్ దట్, ఆటోమేటిక్గా మెసేజ్ డిలీట్ అయిపోతుంది ద మినిట్ ఇట్ స్టార్ట్స్. దట్ ఈస్ కాల్డ్ క్యూకేడి, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు దాన్ని. ఇట్ ఈస్ అ స్పెషల్ వే టు సెండ్ సీక్రెట్ మెసేజెస్ యూజింగ్ tiny light particles. These tiny light particles are nothing but photons. Photons are nothing but energy particles through light. Photons are small energy packets. ఈ ఎనర్జీ ప్యాకెట్స్ యూజ్ చేసి మెసేజెస్ ఇటు అటు సెండ్ చేస్తారు ఎన్క్రిప్టెడ్ వేలో. దాన్ని క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, దీనికి సిమిలర్గా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సీక్రెట్ లెటర్ ఎవరైనా సడన్గా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే ఆటోమేటిక్గా మెసేజ్ వ్యానిష్ అయిపోతుంది. That is the core advantage of QKD distribution. Next, దానివల్ల హ్యాకర్స్ మన డేటాని ఎప్పుడు స్టీల్ చేయలేరు. That is the advantage we have for sending secret messages, especially కంట్రీ, ఆర్మీ, డిఫెన్స్ వాళ్ళు సీక్రెట్ మెసేజెస్ మన allies-తో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో మధ్యలో మన యాంటీగా ఉన్న వాళ్ళందరూ దాన్ని హ్యాక్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ యు నో some of the best hackers are from Pakistan and China. So మన సీక్రెట్ మెసేజెస్ హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో టు అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ క్యూకేడి ఈస్ ద బెస్ట్ మెథడ్. నెక్స్ట్, క్వాంటమ్ ఎన్క్రిప్షన్. ఎన్క్రిప్షన్ అంటే దాయడం, సీక్రెట్గా దాయడం. దట్ ఈస్ నథింగ్ బట్ లాకింగ్ యువర్ డేటా ఇన్ సచ్ ఎ వే దట్ ఈవెన్ సూపర్ కంప్యూటర్స్ కాంట్ హ్యాక్ ఇట్. ఎగ్జాంపుల్, ఒక డిజిలాక్ తీసుకుని ప్రతి సెకండ్ దాని పాస్కోడ్ మొత్తం మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేయాలనుకుంటారో ఆ పాస్కోడ్ మీ మొబైల్ కన్నా యాప్ కన్నా వస్తుంది, విచ్ కెనాట్ బి హ్యాక్. సో ఆ కోడ్ వాడినప్పుడే అది ఓపెన్ అవుతుంది. సో ఎవ్రీ సెకండ్కి ద పాస్వర్డ్ చేంజెస్. అట్లాంటిది ఎన్క్రిప్షన్ ఫార్మాట్స్. దానివల్ల గవర్నమెంట్, ఆర్మీ అండ్ బ్యాంక్ డేటా కంప్లీట్గా సేఫ్గా ఉంటుంది. దట్ ఈస్ ద ఇంప్లికేషన్ ఆఫ్ క్వాంటమ్ ఎన్క్రిప్షన్. ఫోటాన్ అంటే చెప్పాను కదా, టైనీ పార్టికల్ ఆఫ్ లైట్ విచ్ క్యారీస్ మెసేజెస్ ఇన్ క్వాంటమ్ కమ్యూనికేషన్, లైక్ సెండింగ్ అ మెసేజ్ యూజింగ్ లేజర్ బీమ్. బెస్ట్ ఎగ్జాంపుల్, సిమిలర్ ఎగ్జాంపుల్. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమవుతుంది, ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అ మెయిన్ టూల్, ఎస్పెషల్లీ ఇన్ DRDO, IIT టెస్ట్ దే యూజ్డ్ ఇట్ ఆల్రెడీ అండ్ ఇట్ ప్రూవ్డ్ టు బి వెరీ వెరీ నైస్. నెక్స్ట్, క్రయోస్టాట్. క్రయో అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ లో టెంపరేచర్స్లో తీసుకెళ్తే క్రయోజెనిక్స్ కానీ క్రయో ఇంజన్స్ కానీ. సో 1 million degrees, minus 1 million degrees, minus 10,000 degrees centigrade తీసుకుపోతే దట్స్ ఆల్ క్రయోజెనిక్స్. సో బేసికలీ ఇట్స్ అ ఫ్రీజర్ లైక్ మెషిన్, కీప్స్ క్వాంటమ్ డివైసెస్ సూపర్ కోల్డ్ సో దట్ దే వర్క్ ప్రాపర్లీ. ఎక్స్ట్రా పవర్ఫుల్ ఫ్రిడ్జ్ ఫర్ సైన్స్ ల్యాబ్స్ లాగా అన్నమాట. ఇండియా డిపెండ్స్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ దిస్. ఇంపోర్ట్స్ చేయడానికి క్రయోజెనిక్స్ ఆర్ వెరీ యూస్ఫుల్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ కాన్సెప్ట్స్ విచ్ ఆర్ దేర్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ టాపిక్, క్వాంటమ్ మిషన్, QKD, quantum encryption, photon and cryostat. These are the concepts which are used in this particular concept, in this particular article. ఇది కాకుండా other important concepts are quantum sensor. ఏం చేస్తుందంటే సెన్సర్, ఇట్ సెన్సెస్ థింగ్స్. ఎక్కడైనా దూరం నుంచి వస్తుందిరా బాబు అని చెప్తుంది అన్నమాట మనకి. సో మెజర్స్ థింగ్స్ లైక్ టైమ్ అండ్ డిస్టెన్స్ విత్ సూపర్ హై యాక్యురసీ. దీనివల్ల బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇస్ ఒక రూలర్ విచ్ కెన్ మెజర్ 1000 times లాగా అన్నమాట. సో 1000 kilometers దూరంలో ఉన్నా సరే వీ కెన్ ఒక ఆ లేజర్ లైట్ పంపిస్తారు, అరే వస్తుందిరా బై ఐటమ్ అని మనకు అర్థమైపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ ల్యాబ్స్, శాటిలైట్స్కి చాలా చాలా పనికొస్తుంది. ఎక్కడ అప్లై చేస్తారు ఇది క్వాంటమ్ సెన్సర్?
and where it is important. Next, superposition. Superposition అంటే ఒకదాని మీద ఒకటి పెట్టడం. Superposition అంటే ఒకదాని మీద ఒకటి పెట్టడం. సో క్వాంటమ్ రూల్ వేర్ సంథింగ్ కెన్ బి ఇన్ 2 states at the same time. మామూలుగా కాయిన్ వేసినప్పుడు హెడ్ ఆర్ టైల్ వస్తుంది కదా, బట్ ఈ హెడ్ ఆర్ టైల్ పడే మధ్యలో హెడ్ టైల్ రెండు కూడా ఒకటేసారి కనపడుతుంది. దట్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ సూపర్ ఇంపోజిషన్. When 2 different things are positioned in such a way that both can be seen at the same time, that is called superimposition or position. So, see, 2 states can be seen at the same time. For example, tossing a coin, both heads and tails రెండు కనుక ల్యాండ్ అయిన ఒక సిచ్యువేషన్ ఇమాజిన్ చేయండి. అట్లాంటి సిచ్యువేషన్ ని సూపర్ పొజిషన్ అంటారు. ఇది ఫాస్ట్ క్వాంటమ్ కంప్యూటర్స్ కి చాలా పనికొస్తుంది. నెక్స్ట్, క్వాంటమ్ ఇంటర్నెట్ అంటే ఏంటి? ఫ్యూచర్ ఇంటర్నెట్ యూజింగ్ క్వాంటమ్ పార్టికల్స్ ని క్వాంటమ్ ఇంటర్నెట్ అంటారు. ఇట్ ఈస్ 100% సెక్యూర్ కమ్యూనికేషన్. అందుకే ద ఫ్యూచర్ లైస్ ఇన్ క్వాంటమ్ ఇంటర్నెట్ వేర్ క్వాంటమ్ పార్టికల్స్ ఆర్ యూటిలైజ్డ్. దీనివల్ల టెలిపోర్టింగ్ మెసేజెస్ వేర్ నో వన్ కెన్ హ్యాక్ అనే సిచ్యువేషన్ వస్తుంది. దీనివల్ల క్వాంటమ్ మిషన్, ఇండియాస్ క్వాంటమ్ మిషన్ విల్ బికమ్ 100% సక్సెస్ఫుల్. నెక్స్ట్, వెంచర్ క్యాపిటల్ అంటే ఆ పర్సన్ ఒక మంచి ఐడియా ఇచ్చి, మీ ఐడియా బాగుంది అనుకోండి, ఎవరైనా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ వెంచర్ క్యాపిటలిజం. అట్లనే కొంతమంది తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళని ఏంజల్ ఇన్వెస్టర్స్ అంటారు. సో మనీ గివెన్ బై ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ టు సపోర్ట్ రిస్కీ అండ్ అడ్వాన్స్ సైన్స్ ఇష్యూస్, దే ఆర్ కాల్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్అప్ కి ఏమైనా కావాలన్నా సరే డబ్బులు పెట్టండి, వాళ్ళని వెంచర్ క్యాపిటలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫ్లయింగ్ కార్స్ ఇన్వెస్ట్ చేయడానికి. నౌ సీ, టుడే దుబాయ్లో కానీ మీరు వేరే వేరే కంట్రీస్లో ఫ్లయింగ్ కార్స్ వచ్చేసాయి. ఒక 10th క్లాస్ పిల్లోడు ఫ్లయింగ్ కార్ కనుక్కున్నాడు, రీసెంట్గా న్యూస్లో చూసడం జరిగింది. డ్రోన్ బేస్ సిస్టమ్స్ డెవలప్ చేస్తున్నారు, కానీ వీటికి పైసలు కావాలి కదా, ఇంట్లో అడిగితే కొడతారు, బ్యాంక్ వాళ్ళు ఇయ్యరు, గవర్నమెంట్ ఇయ్యరు. అప్పుడు ఏం చేస్తారు? ప్రైవేట్ పీపుల్ హూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ఫీల్ దట్ దిస్ ఇస్ ద ఫ్యూచర్, దే టేక్ ద రిస్క్ ఆఫ్ మనీ. సచ్ పీపుల్ ఆర్ కాల్డ్ వెంచర్ క్యాపిటలిస్ట్స్. సో ఇండియా డజంట్ గెట్ ఇనఫ్ ఫర్ క్వాంటమ్ టెక్. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ. సో ఇఫ్ యూ అబ్జర్వ్, దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండర్ క్వాంటమ్ మిషన్. QKD, క్వాంటమ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటో చెప్పాను, ఫోటాన్ అంటే ఏంటో చెప్పాను, క్రయోస్టాట్స్ అంటే ఏంటో చెప్పాను, క్వాంటమ్ సెక్టర్ అంటే ఏంటో చెప్పాను, సెన్సర్ అంటే చెప్పాను, సూపర్ పొజిషన్ కాన్సెప్ట్, క్వాంటమ్ ఇంటర్నెట్, అండ్ ఫైనలీ వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటో కూడా చెప్పాను. సో ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ దేర్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్ హ్యావ్ బీన్ క్లియర్లీ మెన్షన్డ్ with what it means in simple words, an example, similar example to it, and also why it is very important కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు చేయాల్సిన పని ఏంటి? వీడియో చూడడం, రివైజ్ చేయడం, పాయింట్స్ నోట్ డౌన్ చేసుకోవడం. నెక్స్ట్, సో అసలు ఇష్యూ ఏంటిది? IIT ఢిల్లీ ఇంకా DRDO వీళ్ళందరూ కలిసి డెమాన్స్ట్రేటెడ్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ 1 kilometer ఆఫ్ ఫ్రీ స్పేస్. ఫ్రీ స్పేస్ అంటే కీ సైబర్ స్పేస్ వేర్ సైబర్ సెక్యూరిటీ అంటే ఆ ఫ్రీ స్పేస్ అంటే వేర్ నో వన్ కెన్ హ్యాక్ యూ. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీ స్పేస్. సో లిమిటెడ్ టు, ప్రస్తుతానికి అయితే ఇట్ ఈస్ లిమిటెడ్ టు ల్యాబ్ స్కేల్, రిక్వైర్స్ రియల్ వరల్డ్ డిప్లాయ్మెంట్ అండ్ మాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కావాలి. సో దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా క్వాంటమ్ మ్యాప్లో సూపర్గా కనపడుతుంది. దీనివల్ల క్వాంటమ్ ఇంటర్నెట్ విల్ బి ద ఫైనల్ గోల్. నెక్స్ట్, నేషనల్ క్వాంటమ్ మిషన్ లాంచ్ ఇన్ 2023. ఆల్రెడీ 6,000 కోట్లు దీని మీద ఖర్చు పెట్టడం జరిగింది. ఒరిజినల్లీ 8,000 అనుకున్నారు, బట్ గ్లోబల్ కాంపిటీషన్ తక్కువ ఉండడం వల్ల ఓన్లీ 6,000 మనము ఇన్వెస్ట్ చేయడం జరిగింది. దీనివల్ల ఇండియా ఇన్వెస్ట్ 5 times లెస్ దాన్ US అండ్ 20 times లెస్ దాన్ చైనా. దీనివల్ల క్వాంటమ్ ఫీల్డ్లో ఇండియా ఈజ్ లాగింగ్ బిహైండ్ US అండ్ చైనా. బట్ ఐఎమ్ షూర్ ఇన్ 5 years థింగ్స్ విల్ చేంజ్. నెక్స్ట్, గ్లోబల్ రిలయన్స్ ఏంటంటే మనకి దేని మీద రిలై అవుతాం? ఈ క్రయోస్టాట్స్ గురించి మనం బేసికల్గా అన్ని ఇంపోర్టింగ్ చేస్తాం. సో వీ ఇంపోర్ట్ క్రయోస్టాట్స్, అది చెప్పే కదా, ఫ్రీజర్ టైప్ ఆఫ్ బిల్డింగ్. నెక్స్ట్, క్వాంటమ్ సెన్సర్స్ కూడా మనం ఇంపోర్ట్ చేస్తాము. సాఫ్ట్వేర్ స్టాక్ సోర్స్ ఫ్రమ్ ఫారెన్ టెక్ జైంట్స్ నుంచే మనం అంతా, రిలయన్స్ ఇస్ ఆల్ ఆన్ ఇంపోర్ట్స్ ఫర్ దిస్ క్వాంటమ్ మిషన్. సో ఇండిజినైజేషన్ అంటే ఇంట్లోనే మనం తయారు చేసుకునేటట్టు రెడీగా ఉండాలి. దట్ ఈస్ అ గేమ్. సో నో డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్, దానివల్ల జియో పొలిటికల్ రిస్క్ కూడా చాలా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే మన టెక్ సావర్నిటీ అంటే డిపెండెన్సీ, అంటే వన్స్ వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్, వాళ్ళు వచ్చి దే విల్ స్టార్ట్ పోకింగ్ దేర్ నోస్ ఇన్ టు అవర్ బిజినెస్. అది మనకు నచ్చదు, కానీ నచ్చదని చెప్పి వదిలేలేము. అందుకే ఇండిజినియస్గా మనము ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకుని ఈ క్వాంటమ్ ఫీల్డ్లో కూడా ఇండియా షుడ్ రైజ్ లైక్ అ గ్లోబల్ లీడర్, విచ్ ఈస్ ద కీ ఫర్ టెక్నాలజికల్ ఫ్యాక్టర్స్ ఇన్ ద గ్లోబల్ పొలిటికల్ రేస్. నెక్స్ట్, రీసెర్చర్స్ ఆర్ అండర్ పేడ్. అది పెద్ద ప్రాబ్లం మనకి. కాంట్రాక్ట్ సరిగా ఉండవు, అవుట్డేటెడ్ టూల్స్ ఉన్నాయి, అది పరిస్థితి. దీనివల్ల టాలెంట్ బ్రెయిన్ డ్రైన్ టు US అండ్ EU.
యంగ్ రీసెర్చర్స్ ఆర్ గోయింగ్ ఫర్ జాబ్ సెక్యూరిటీ, అది పెద్ద ప్రాబ్లం. నెక్స్ట్, దీనివల్ల గ్రోత్ ఆఫ్ ఇండియాస్ క్వాంటమ్ నాలెడ్జ్ భయంకరంగా తగ్గిపోతే ఇట్స్ అ నెగటివ్ పాయింట్. నెక్స్ట్, quantum encryption resists classical decryption by instantly detecting eavesdropping via photon disturbance. So, ఇది will be the major problem. This is one negative point. This is the problem. Photon disturbance వల్ల eavesdropping, అంటే వాళ్ళు చేసేది మనకు తెలిసిపోతుంది. దట్స్ కాల్డ్ eavesdropping. అంటే పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బెంచ్ మీద కూర్చొని ఇక్కడ రాసుకుంటాం, పక్కన వాళ్ళు మాట్లాడేది మనకు వినపడింది అనుకో, చెవు ఇట్లా పెడతాం, దట్ ఈస్ కాల్డ్ ఈవ్స్ డ్రాపింగ్. వాళ్ళు చెప్పేది సీక్రెట్ గా మనకు తెలిసిందనుకో, దట్స్ కాల్డ్ ఈవ్స్ డ్రాపింగ్. సో ఈ ఫోటోన్ డిస్టర్బెన్స్ వల్ల మెసేజెస్ అప్పుడప్పుడు ఈవ్స్ డ్రాప్ అవుతున్నాయి, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్ బికాస్ వీఆర్ టార్గెటింగ్ 100% సెక్యూర్ నెట్వర్క్. ఇఫ్ ఈవ్స్ డ్రాపింగ్ ఇస్ హ్యాపెనింగ్, దెన్ గేమ్ అంతా స్లాష్ అయిపోతుంది. సో ఇది మనం చేయాలంటే ఎస్పెషల్లీ ఈ సిస్టమ్ ని డిఫెన్స్ బ్యాంక్స్ లో పెట్టాలని ఐడియా. కానీ ఈవ్స్ డ్రాపింగ్ అయితే ఎట్లా పెడతాం? వేరే కంట్రీ వాళ్ళకి మన డేటా ఆల్రెడీ మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయింది అనుకోండి, సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి అయింది అనుకోండి, మొత్తం కాన్కేస్ అయిపోతుంది. ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ రెండు డిస్టర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఇది కనుక హిట్ అయితే వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ న్యూక్లియర్ యాజ్ వెల్ యాజ్ డిజిటల్ ఇన్ఫ్రాకి మనం వాడుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఫ్యూచర్ ఫర్ ఇట్. నెక్స్ట్, ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకురావాలి, మోర్ పైసలు కావాలి, అండ్ వచ్చిన తర్వాత ఈజీగా డిస్బర్స్ కూడా కావాలి. అకౌంట్లోకి వస్తే సరిపోదు, ఏ అకౌంట్కి అయితే వెళ్ళాలో ఆ అకౌంట్కి పోవాలి. అది మీకు తెలిసిందే, చాలా పెద్ద ప్రాబ్లం అది. దీనివల్ల డాక్యుమెంటేషన్ ఒక పెద్ద బాటిల్ నెక్, వెంచర్ క్యాపిటలిజం కూడా చాలా తక్కువ ఉంది, అండ్ ఫైనల్లీ ఎగ్జిక్యూషన్ ఫోకస్డ్ గవర్నెన్స్ లేదు కాబట్టి అది కూడా తీసుకురావాలి. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ క్వాంటమ్ టాపిక్. ఓకేనా? ఒక క్విక్ గ్లాన్స్ కొట్టండి. క్వాంటమ్ ఎన్క్యూఎం ఆల్రెడీ క్వాంటమ్ మిషన్ షార్ట్ వీడియోస్లో ఉన్నాయి, ఒకసారి హ్యావ్ అ గ్లాన్స్ ఎట్ దట్. All the details have been mentioned. అది చదివిన తర్వాత ఈ వీడియో చదవండి, you will understand everything. Next topic for today, IT department declaration. ఏంది వీళ్ళ సిచ్యువేషన్ ఏందో ఒకసారి క్విక్ గా గ్లాన్స్ కొడదాం. Data matching exercises by the income tax department, 29,200 crore in foreign assets లో మనకు ఉన్నాయి. Foreign income is worth 1,089 crores was also reported. స్విట్జర్లాండ్ నుంచి మనకి డేటా వచ్చింది, అది ఇండియన్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఇష్యూ. సో స్విట్జర్లాండ్ షేర్స్ ఫైనాన్షియల్ డేటా అబౌట్ ఇండియన్ రెసిడెంట్స్ అండర్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అగ్రిమెంట్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. AEOI, ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది AEOI. ఇది ఆటోమేటిక్గా రెసిడెంట్స్ అందరిది ఇండియా ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఎంత పైసలు బయటకు వెళ్ళి ఇండియాకి వస్తున్నాయో ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల ఇండియా ట్రేస్ అన్రిపోర్టెడ్ ఫారెన్ ఇన్కమ్స్ అండ్ అసెట్స్ మనకు తెలుస్తుంది. ఎవరైతే ట్యాక్స్ అవాయిడ్ చేయాలనుకుంటున్నారో, మిస్క్రియంట్స్, ఎవరైనా బ్లాక్ మనీ తీసుకొచ్చి ఇటు చేయడానికి అనుకున్నారో, శివాజీ సినిమా చూసినారు కదా, సేమ్ కేటగిరీ. సో అట్లా చేసినట్టు దిస్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అప్పుడు టాలీ కాలేదంటే మిస్క్రియంట్స్ ఎవరైతే ఎగ్గొట్టడానికి అనుకుంటున్నారో వాళ్ళందరినీ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇది బోర్డ్ వెరీ ఇంపార్టెంట్, CBDT. ఐటీఆర్స్ ఫైల్డ్ బై ఇండియన్ ట్యాక్స్ పేయర్స్ చెక్ చేయడం జరిగింది. ఫారెన్ అసెట్స్ అండ్ ఇన్కమ్ అక్రాస్ ఆల్ ద ఫారెన్ జ్యూరిస్డిక్షన్స్ ఇంక్లూడింగ్ స్విట్జర్లాండ్ వాజ్ చెక్డ్. సో SMS అండ్ ఈమెయిల్స్ వర్ ఆల్సో చేసిన తర్వాత 24,678 ట్యాక్స్ పేయర్స్ రివ్యూస్ వర్ రిటర్న్స్ వర్ రివ్యూడ్. 53,483 ట్యాక్స్ పేయర్స్ ఫైల్డ్ బిలేటెడ్ రిటర్న్స్, అంటే లేట్గా రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ ఇన్ 2024 అండ్ అన్రిపోర్టెడ్ ఫారెన్ ఇన్కమ్ అసెట్స్ కూడా ఇంకా మిగిలిపోయినాయి, అవి కూడా కనుక్కుంటాను. సో ఫైనాన్స్ మినిస్టర్ రిజెక్టెడ్ సోషల్ మీడియా క్లెయిమ్స్ అబౌట్ రైజింగ్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్స్, విచ్ ఇస్ రాంగ్ అని ఫైనాన్స్ మినిస్ట్రీ చెప్పింది. అంతా తప్పు, నాన్ సెన్స్ అని చెప్పి. డేటా ఇన్క్లూడ్స్ లీగల్ ఫండ్స్ టు ఎగ్జాంపుల్ వాట్ ఎవర్ డిపాజిట్స్ హావ్ హ్యాపెండ్ ఇన్ బిజినెసెస్, బ్యాంక్స్ అండ్ ఇండివిజువల్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయని చెప్పేసి మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చెప్పడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా, ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఇన్ఫర్మేషన్, అది కూడా జరగడం జరిగింది. సో బేసికల్గా ఇట్స్ అ టాలీ బిట్వీన్ వాట్ స్విట్జర్లాండ్ రిపోర్ట్ సెట్ అండ్ ఇండియన్ ట్యాక్స్ పేయర్. CBDT ఏం కనుక్కుందో వాళ్ళిద్దరి మధ్యన పెద్దగా ఏం తేడా లేదు. సోషల్ మీడియాలో క్లెయిమ్ చేసిన స్విస్ బ్యాంక్లో మస్తు పైసలు పట్టే ఇది అదే అంతా నాన్ సెన్స్ అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిక్లేర్ చేయడం జరిగింది విత్ ప్రూఫ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మానిటరీ పాలసీ విత్ లిమిటెడ్ స్పేస్ టు సపోర్ట్ గ్రోత్. సో సంజయ్ మల్హోత్రా గారు దాని మీద ఒక ఆర్టికల్ రాయడం జరిగింది.
సో ఒక్కసారి క్విక్ గ్లాన్స్ కొడదాం దీని మీద. బేసిస్ పాయింట్స్ రీసెంట్గా మనకు తెలిసిన విషయం ఏంటి, ఆర్బీఐ హెస్ ఇంక్రీస్ టు 50 పాయింట్స్, yesterday it increased to 100 పాయింట్స్. దానివల్ల మార్కెట్లో లిక్విడిటీ పెరిగింది, లోన్స్ తక్కువ ఇంట్రెస్ట్ దొరుకుతాయి, జనం ఎక్కువ పైసలు తీసుకుంటారు. జనం అంటే ఇక్కడ బిజినెస్ పీపుల్. సో వెన్ దే టేక్ మోర్ మనీ, మోర్ బిజినెస్, మోర్ గుడ్ ఫర్ ఎకానమీ, మనీ కూడా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, ఇంపోర్ట్స్ తగ్గుతాయి. సో ఓవరాల్ ఇండియన్ ఎకానమీకి మంచిదని చెప్పేసి ఆర్బీఐ 100 బీపీఎస్ పాయింట్స్ పెరగడం జరిగింది. అసలు బీపీఎస్ పాయింట్స్ అంటే ఏంటిది అంటే బేసిస్ పాయింట్స్ మాట. బేసిస్ పాయింట్స్, ఈ బేసిస్ పాయింట్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అసలు బేసిస్ పాయింట్ అంటే ఏంటిది, 1 యూనిట్ ఫర్ ఇంట్రెస్ట్ రేట్ చేంజెస్ అంటే 100 బీపీఎస్ అంటే 1% తగ్గించింది. సో ప్రతి 100 రూపాయల మీద 1% తగ్గడం, ఇంట్రెస్ట్ రేట్ 1% తగ్గింది అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ 1 రూపీ తగ్గుతుంది. 1 రూపీయే కదా అనుకోదు, థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. అప్పుడు కోట్లలో పోతుంది మొత్తం అంతా. సో ₹1,00,00,000 మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కట్టక్కలే అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. సో వెన్ యూ రన్నింగ్ అ బిజినెస్ ఫర్ 100 crores, instead of paying 1% extra tax, that means you have to pay 1 crore. Let's say the government has decided you don't have to pay that 1 crore. It is a very good feeling. అదే 1000 కోట్ల నుంచండి మీరు 10 కోట్లు కట్టాలి ఎక్స్ట్రా. ఇప్పుడు అదే 10 కోట్లు తక్కువ అయిపోయింది అనుకోండి, దిల్ ఖుష్ అవుతారు కదా. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల ఫర్దర్ ఈజింగ్ ఇస్ లో. దానివల్ల సెంట్రల్ బ్యాంక్స్ ఎబిలిటీ టు స్టిమ్యులేట్ గ్రోత్ విల్ ఆల్సో కొంచెం రిస్ట్రిక్షన్ ఉంటుంది. దీనివల్ల అకామిడేటివ్ స్టెన్స్ టు ఫోకస్ ఆన్ గ్రోత్. మామూలుగా ఇప్పుడు ఏం చెప్పడం జరిగిందంటే, ఫ్రమ్ అకామిడేటివ్ ద మూమెంట్ ఇస్ టువర్డ్స్ న్యూట్రల్. దట్ ఈస్ ద హోల్ గేమ్ రైట్ నౌ ఆర్బీఐది. సో కట్ రేట్స్ జరిగినాయి. సో న్యూట్రల్ స్టెన్స్ అంటే బ్యాలెన్స్డ్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్. అకామిడేటివ్ స్టేట్ అంటే గ్రోత్ మీద ఫోకస్ చేస్తారు. ఈ 2 పాయింట్స్ ప్రిలిమ్స్కి చాలా 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 ఇంపార్టెంట్ మనకి. వాట్ ఈజ్ అకామిడేటివ్ స్టెన్స్? ఇట్ లుక్స్ ఫర్ గ్రోత్. గ్రోత్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడప్పుడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి అనవసరమైన స్పెండింగ్ చేయనియరు. దట్ ఈస్ అకామిడేటివ్ గ్రోత్. న్యూట్రల్ స్టెన్స్ అంటే ఇన్ఫ్లేషన్ గ్రోత్ రెండింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేయడాన్ని న్యూట్రల్ సిచ్యువేషన్ అంటున్నమాట. సో దిస్ ఈస్ ద మేజర్ కాన్సెప్ట్ ఫర్ మానిటరీ పాలసీ. నెక్స్ట్, ఆర్బీఐ సిగ్నలింగ్ దట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఇస్ నౌ ఈక్వల్ ప్రయారిటీ ఫర్ గ్రోత్. రెండు కూడా ఇంపార్టెంట్. స్లగ్గిష్ గ్లోబల్ గ్రోత్ బికాస్ ఆఫ్ వార్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, and receding inflation, geopolitical tensions and global trade shuffling, these are the reasons which RBI had suggested. దీనివల్ల ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ కొంచెం లిమిటేషన్ తగ్గింది, పొటెన్షియల్, అండ్ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తగ్గింది. దీనివల్ల టూల్స్ ఎఫెక్టివ్నెస్ కూడా కొంచెం తగ్గుతుంది. దీస్ ఆర్ ఆల్ ద పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ బీపీఎస్ రిడక్షన్. నెక్స్ట్, అక్టోబర్ 2024లో 6.2, 2025లో 3.2% తీసుకెళ్ళడం జరిగింది. యావరేజ్ ప్రొజెక్టెడ్ గ్రోత్ ఇస్ ఓన్లీ 3.7%. Now, what is the advantage of having lower inflation? Lower inflation వల్ల ఏమవుతుందంటే chance to cut rates and boost demand. So that is the advantage of lower inflation. Demand పెరుగుతుంది for money. దానివల్ల మల్హోత్రాస్ కాల్ ఫర్ 50 bps rate cut to energize economy. ఎంపీసీ మెంబర్స్ ఏమో మల్హోత్రా గారు వీళ్ళేమో ఓన్లీ 50 bps పాయింట్స్ అని చెప్పడం జరిగింది. కానీ సుగత భట్టాచార్య గారు ఓన్లీ 25 bps కట్ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది. వీళ్ళు ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ. ఈ ఇంటర్నల్ డిఫరెన్సెస్ క్రియేట్ అయిన ఇండికేట్ అన్సర్టనిటీ. దానివల్ల పాలసీ కరెక్ట్గా చేయకపోవడానికి కారణం. సో ఇండియాస్ గ్రోత్ ఈస్ ప్రొజెక్టెడ్ టు 6.5% in 2025. Monetary policy transmission shows how rate cuts affect the real economy. Now, even with limited tools, India maintains stable growth, hinting a macroeconomic resilience. So that is the advantage of that 100 bps cut of RBI. So monetary policy fundamentally discusses about what are the rate interest, ఎంత తగ్గించాలి ఎంత పెంచాలి అనేది RBI policy. So that is what it does. Next topic, very interesting, బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా. ఈ క్యూట్ నాటీ ఫెలోస్ అందరు కలిసి ఏదో పెట్ట చేద్దామని ప్లాన్ ఉంది. సో అది ఇండియాకి దక్కబడే టైప్ ఉంది, ఈ క్యూట్ బాయ్స్ అందరూ. సో ఇఫ్ యూ అబ్జర్వ్, రూల్ ఆలిమ్ సిద్దికి, నెక్స్ట్ సూన్ విడాంగ్ అండ్ ఇమ్రాన్ అహ్మద్ సిద్దికి, ఈ ముగ్గురు నాస్టీ ఫెలోస్ అందరూ క్యూట్ బాయ్స్. ఈ ముగ్గురు కలిసి ఏదో గ్యాంగ్ ఫామ్ అవుతున్నారు. ఇఫ్ యూ అబ్జర్వ్, ఒకళ్ళేమో లెఫ్ట్కి ఉన్నారు, ఒకళ్ళు రైట్కి ఉన్నారు, ఒకరేమో తలపైన ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదో గేమ్ ప్లాన్ చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ రీసెంట్గా ఇండియా మూవ్మెంట్ భయంకరంగా స్ట్రాంగ్ అయిపోయింది కాబట్టి ఈ క్యూట్ బాయ్స్ తట్టుకోలేకపోతున్నారు ప్రస్తుతానికి. సో వీళ్ళేదో ప్లాన్ చేస్తున్నారు. అది మనకి ఇండియాకి బెనిఫిట్టా? డెఫినెట్గా కాదు. సో ఇండియా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది హోల్ గేమ్ టుడే. సో ఒకసారి చూద్దాం అసలు వాళ్ళు ఏం పీకాలని ట్రై చేస్తున్నారు. ఒకసారి పిక్గా కొడదాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా కండక్టెడ్ దేర్ ఫస్ట్ ఎవర్ ట్రైలేటరల్ ఫారెన్ ఆఫీస్ లెవెల్ కన్సల్టేషన్ ఇన్ కున్మింగ్, చైనా. వీళ్ళందరూ చైనాలో కలిసినారంటే మనకి సున్ విడాంగ్
Vice Foreign Minister, Ministry of Foreign Affairs. Ruhul Alam Siddiqui, he is acting Foreign Secretary, Bangladesh. Imran Ahmed Siddiqui, Additional Foreign Secretary, Pakistan. ఈ క్యూట్ బాయ్స్ ముగ్గురు కలిసారు. రీజనల్ ఫారెన్ పాలసీస్ అండ్ మల్టీనేషనల్ డైలాగ్ ఫ్రేమ్వర్క్స్ చేద్దామని వాళ్ళ ప్లాన్. సో బేసిక్గా ఈ ముగ్గురు కలిసినారంటే ఇండియాకి ఏదో బుక్ పెడదామని ట్రై చేస్తారు, కానీ మనం జాగ్రత్త పడతాం కాబట్టి లెట్స్ సీ వాట్ దే ప్లాన్ టు డూ. సో ఆమ్నా బాలోచ్ హైలైటెడ్ ఇంట్రెస్ట్ ఇన్ సౌత్ ఏషియన్ కనెక్టివిటీ అండ్ డిప్లొమసీ విత్ చైనా. అది పాకిస్తాన్ ఒకటి ప్లాన్, టార్గెటింగ్ సౌత్ ఏషియన్ కనెక్టివిటీ. బంగ్లాదేశ్ రీసెంట్గా మనకి వాళ్ళకి లైట్గా గొడవలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు చైనాకి సపోర్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ ఇన్ డిప్లొమాటిక్ స్ట్రాటజీ పోస్ట్ ఇంటర్నల్ పొలిటికల్ ఇంట్రెస్ట్. సో మొన్న క్యూట్ బాయ్ కూర్చున్నాడు కాబట్టి బంగ్లాదేశ్లో పాకిస్తాన్తో లింక్ చేసుకుంటున్నాడు, ఫైనల్గా అక్కడ వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే స్మాలర్ నేషన్స్కి ఇండియా చైనాకి మధ్యన రిఫ్ట్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇది కనుక క్లిక్ అయితే చైనాస్ రీజనల్ ఫుట్ ప్రింట్ విల్ ఇంక్రీజ్, బికాస్ మల్టీనేషనల్ టాక్స్ జరుగుతున్నాయి కాబట్టి అది ఇండియాకి మంచిది కాదు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బంగ్లాదేశ్ చైనా పాకిస్తాన్ ట్రైలేటరల్ మెకానిజం ఈ కనుక హిట్ అయింది అనుకోండి, ఈ ఫారెన్ ఆఫీసర్స్ ఈ కంట్రీస్లో పెట్టుకుంటే డిప్లొమాటిక్ స్పైయింగ్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గెట్ డ్రాస్టికల్లీ ఎఫెక్టెడ్. ఇది ఎందుకు ఇదంతా ఇండియా లీడర్షిప్ని కౌంటర్ చేయడానికి వాడిన స్ట్రాటజీ. ఎస్పెషల్లీ సౌత్ ఏషియన్ అసోసియేషన్ సార్క్లో కోఆపరేషన్, బే ఆఫ్ బెంగాల్ బిమ్స్టెక్లో కూడా మనది పై చేయి ఉంది కాబట్టి అది తట్టుకోలేకపోతున్నారు. అందుకే బిమ్స్టెక్ ఇంకా సార్క్కి టక్కర్ ఇయడానికి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ ఆర్గనైజేషన్స్లో ట్రేడ్, కామర్స్, పాలసీ, పొలిటికల్ అన్ని కూడా డీల్ చేద్దామని ప్లాన్. బేసికల్గా దే ఆర్ ట్రయింగ్ టు అటాక్ ఇండియా ఇన్ వన్ వే. సో సాఫ్ట్ పవర్ డిప్లొమసీ బ్యాక్డ్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ అండ్ ఎకనామిక్ ఆఫర్స్ ఆర్ ద కీ ఏరియాస్ వేర్ దీస్ త్రీ ఫెలోస్ ఆర్ ట్రయింగ్ టు ఎన్హాన్స్ దర్ రిలేషన్షిప్. మ్యాటర్ వాళ్ళకి ఏం అర్థమవుతుంది అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కనుక చైనా కంట్రోల్లోకి పోయినారనుకోండి, చైనా వాళ్ళని తినేస్తుంది పక్కా. చైనా తినేసింది అనుకోండి, ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియాకి బార్డర్ సెక్యూరిటీ ప్రాబ్లం. ఆల్రెడీ మన స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో ఒకటి అయిపోతుంది. చైనీస్ సెక్కర్స్ ఇష్యూలో ఆల్రెడీ చైనా ఇస్ ట్రైంగ్ టు ఎసిఫికస్. సో ఇవన్నీ వర్కౌట్ కావు కాబట్టి వర్కౌట్ కాకుండడానికి ఇండియా షుడ్ ఆల్సో టేక్ అ వెరీ స్ట్రాంగ్ స్టాన్స్ అండ్ పాకిస్తాన్ ఇంకా బంగ్లాదేశ్ని కంట్రోల్లో పెట్టుకునే బాధ్యత మనది. సో యూ షుడ్ నాట్ గివ్ ద డ్యూ ఛాన్స్ టు చైనా టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. అప్పుడు ఏమైందంటే కింద నుంచి కవర్ అయిపోతుంది ఇండియా, పై నుంచి కూడా కవర్ అయిపోతుంది, మొత్తం చుట్టుపట్టేస్తారు. చుట్టుపట్టిందంటే ఇండియా మొత్తం అంతా చైనా కంట్రోల్లోకి వస్తుంది. అట్లా ఎప్పుడు రాకూడదు. దట్ ఈస్ అగైన్. సో మనకి ఏంటి అడ్వాంటేజ్? వాళ్ళు ముగ్గురు కలిస్తే వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద నెగటివ్స్, విల్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. నెక్స్ట్, బూస్ట్ ఇండియాస్ మోటివేషన్ టు లీడ్ రీజనల్ బాడీస్ లైక్ బిమ్స్టెక్. వాళ్ళు ముగ్గురు కలిసినారు అనుకో, ఇండియా విల్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రిమైనింగ్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ బిమ్స్టెక్. వాట్ ఈస్ బిమ్స్టెక్? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ అది. సో ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ ఓరాకి వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. నెగటివ్స్ ఏంటిది? చైనా టైటనింగ్ డిప్లొమాటిక్ గ్రిప్ ఫర్ ఇండియాస్ ట్రెడిషనల్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇండియా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించడానికి చైనా విల్ కంట్రోల్ దెమ్. నెక్స్ట్, opens door for India to expand defense and digital diplomacy with ASEAN and Quad. ఇది జరుగుతుంది. దీన్ని టక్కరేయడానికి డిప్లొమాటికల్లీ ఐసోలేటెడ్ ఫర్ సబ్ రీజనల్ డిస్కషన్స్ కి మనకు పనికిరాదు. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే ఇండియా టు డీపెన్ ట్రేడ్ టైస్ విత్ నేబర్స్. మనం అడ్వాంటేజ్ తీసుకోవాలి, చైనాకి వెళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. క్లిక్ అయితే చైనీస్ ట్రేడ్ రూట్స్ మే బైపాస్ ఇండియా అండ్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ CPEC విల్ బికమ్ అ హిట్. So if we don't deepen our ties with Bangladesh and Pakistan, China will take advantage and Pakistan-China economic corridor will be a hit. అది హిట్ అయిందంటే మనకు ఫట్టుమంటుంది. So that is the basic problems. Next, Mohammad Yunus, Chief Advisor of Bangladesh Interim Government, visited China in March 2020 post Operation Sindoor and campaign against Bangladesh. Political realignment diplomacy, temporary governments making rapid international moves for legitimacy and strategic footprint. So India should revive neighborhood first and act east policies కూడా ప్రెషర్ పడతాయి. దీనివల్ల కౌంటర్ చైనా స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ కూడా భయంకరంగా హిట్ అవుతుంది. నెక్స్ట్, చైనీస్ నేవల్ ప్రెజెన్స్ అండ్ సైబర్ డిప్లొమసీ నియర్ ఈస్టర్న్ కోస్ట్ లైన్స్, ఇవన్నీ కూడా రిస్క్లో పడతాయి. ఇండియా మే లూజ్ కీ రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ అండ్ ట్రేడ్ ప్రాజెక్ట్స్ టు చైనీస్ ఇన్ఫ్లుయెన్స్. సో మనకి ఇది మేజర్ పాయింట్. ట్రేడ్ దెబ్బతిందంటే బిజినెస్ దెబ్బతింటుంది, బిజినెస్ దెబ్బతిందంటే ఎకానమీ దెబ్బతింటుంది, ఎకానమీ దెబ్బతింటుంది అంటే సోషల్గా పొలిటికల్గా ఇంబ్యాలెన్స్ వస్తుంది. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్. నెక్స్ట్, కోర్ సెక్టర్ గ్రోత్ స్లోస్ డౌన్ టు 9-month low of 0.7% in oil as well as gas and fertilizers. This is the news
సో కోర్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి, వాళ్ళ టాక్టిక్స్ ఏంటి ఒకసారి క్విక్గా చూద్దాం. సో చూడండి, దీంట్లో దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ ఆర్ మెన్షన్. మీరు జాగ్రత్తగా చూసుకుంటే కోర్ సెక్టర్ గ్రోత్ ఓన్లీ 0.7% గ్రోత్, విచ్ ఇస్ వెరీ 9-month low. అసలు రీజన్స్ ఏంటంటే వీక్ ఆయిల్, గ్యాస్ అండ్ ఫర్టిలైజర్ అవుట్పుట్ డిక్లైన్ ఫర్ ద సెకండ్ స్ట్రేట్ మంత్. దీనివల్ల వీక్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ, ఐఐపి ఈజ్ ఓన్లీ 40%, జీడిపి గ్రోత్కి రిస్క్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ సెక్టర్ చూసుకుంటే 1.8 కాంట్రాక్షన్ తగ్గింది. ఎందుకు? గ్లోబల్ ప్రైజెస్ ఫాలింగ్ గ్లోబల్ ప్రైజెస్ అండ్ రిఫైనరీ గ్రోత్ ఓన్లీ అట్ 1.1%. దానివల్ల ఎందుకు? లో ఆయిల్ అవుట్పుట్ ఎఫెక్ట్స్ ఎనర్జీ సెక్యూరిటీ, ఇంపోర్ట్ బిల్స్ మే రైస్. ఇది ప్రాబ్లం. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్ సెక్టర్ చూసుకుంటే 3.6% కాంట్రాక్షన్. ఎందుకు? ఫర్టిలైజర్ సెక్టర్ డిమాండ్ వీక్గా ఉంది కాబట్టి 11th straight month ఇట్ ఇస్ డౌన్. దీనివల్ల గ్యాస్ బేస్డ్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ కాస్ట్ ప్రెషర్ రెండు పెరుగుతాయి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సెక్టర్ చూసుకుంటే 5.8% కాంట్రాక్షన్ జరిగింది. సో ఎందుకు? లోవర్ కోల్ ప్రొడక్షన్ జరగడం వల్ల, దానివల్ల ఎలక్ట్రిసిటీ సప్లై కూడా భయంకరంగా దెబ్బతింది. ఈ ఎలక్ట్రికల్ షార్టేజెస్ ఫైనల్గా ఇండస్ట్రీ అండ్ కన్స్యూమర్స్ని ఇద్దరిని హిట్ చేయడం జరుగుతుంది. స్టీల్ సెక్టర్ చూసుకుంటే 6.7% గ్రోత్ ఉంది. Rebound from 4.4% because there are higher output levels. This is positive for construction infra trends ki manchidi. This is a good thing. In దాంట్లో ఇది ఒకటే గుడ్ థింగ్ మనకి. సిమెంట్ సెక్టర్ కూడా 9.2% గ్రోత్ జరిగింది. గ్రోత్ ఇది. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఇది తగ్గింది, ఇది తగ్గింది, ఇది తగ్గింది, ఇది తగ్గింది, బట్ ఇది పెరిగింది. సో నెగటివ్ 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 నెగటివ్, బట్ దిస్ ఇస్ పాజిటివ్ అండ్ దిస్ ఆల్సో పాజిటివ్. ఎందుకు? బేస్ ఎఫెక్ట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ కాంట్రాక్షన్ జరిగింది. బూస్ట్ రియల్ ఎస్టేట్ as well as రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రెండు పాయింట్స్ మనకి యాడెడ్ అడ్వాంటేజెస్ ఇన్ ద కోర్ సెక్టర్స్. కోర్ సెక్టర్స్ ఫండమెంటలీ కన్స్ ఆఫ్ 8 industries. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ బి కనెక్టెడ్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇండస్ట్రీస్ విచ్ ఆర్ కోర్ సెక్టర్లో ఉన్నవి. సో క్విక్ గ్లాన్స్ కొట్టండి ఒకసారి. కోల్ 10.33% ఎనర్జీ జనరేషన్ ఫర్ థర్మల్ పవర్. క్రూడ్ ఆయిల్ 8.9% వెయిట్, అంటే ఓవరాల్గా 100%లో దీస్ ఆర్ ద వెయిటేజెస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దీస్ కోర్ సెక్టర్స్. ఆయిల్ రిఫైనింగ్ పనికి వస్తుంది, పెట్రోకెమికల్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్యూయల్. న్యాచురల్ గ్యాస్ దాని వెయిటేజెస్ 6.88%. ఫర్టిలైజర్స్కి, పవర్ జనరేషన్, సిఎన్జి ఫ్యూయల్కి చాలా చాలా పనికి వస్తుంది. రిఫైనరీ ప్రొడక్ట్స్ చూసుకుంటే 28.04% ఇస్ ద వెయిటేజ్. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ అండ్ హైయెస్ట్ ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూటర్ ఇస్ రిఫైనరీ ప్రొడక్ట్స్. అది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్టిలైజర్ ఇండస్ట్రీ చూసుకుంటే ఇట్ హోల్డ్స్ ఓన్లీ 2.63%. అగ్రికల్చర్, యూరియా అండ్ ఫాస్ఫేట్ బేస్డ్ ఇన్పుట్స్కి మనకు పనికొస్తుంది. స్టీల్ సెక్టర్ 17.92%. నెక్స్ట్ బెస్ట్, థర్డ్ బెస్ట్. కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హెవీ మెషినరీకి మనకు పనికొస్తుంది. సిమెంట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఇస్ ఓన్లీ 5.3%. రియల్ ఎస్టేట్, హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇట్ ఈస్ యూస్ఫుల్. ఎలక్ట్రిసిటీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ 19.85%. ఇండస్ట్రియల్ అండ్ రెసిడెన్షియల్ ఎనర్జీ సప్లై. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ and their weightages. So these are all the core industries. So for all the newcomers into the economy, you have to remember whenever I talk about IIP, industrial sector, core industries ante, these are all the sectors: coal, crude oil, natural gas, refinery products, fertilizers, steel, cement and electricity. All these are core industries and their weightages are provided here. And how are they useful for India? In which field? Everything has been clearly mentioned. So have a glance at this and revise. So these are all the important things for today. So let's have a quick glance at what we have covered. Let's check if we have done all the items. India-UK cultural relations, POCC meeting we have done. Quantum challenge we have done. Foreign assets data, income tax, Switzerland we have done. Monetary policy, 100 BPS, that's we have done. Bangladesh, India, Pakistan, China we have done. And then core sector growth we have done. So these are all the major topics for today. And I hope all of you have understood the video. If you really understand, please like, share, subscribe karo and spread it to as many students as possible. Let this information be useful for all the students, all the serious students of the country. Spread it as long as possible, because whatever points I'm giving, they are highly important for your prelims as well as for your mains. I'm not trying to beat around the bush. Edo story cheppi mimmalni entertain cheyadaniki nenu ikkada lenu. My work is to make sure that you write the right points.
and get a good score and get a good rank. So that is my duty to be done for you. So I'm doing my duty. You please do yours. So have a nice day. Shaman Paitakonda signing off. Bye-bye.